హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం భైరవ ఉపాసన క్రమంలో భీషణ భైరవుని యొక్క మంత్రము చెప్పుకుందాం. ఈ మంత్రము మనకు జ్ఞానమును, శక్తిని మరియు స్థిరత్వమును ప్రసాదించగలదు. భీషణ భైరవుడు చాముండేశ్వరి యొక్క భర్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి చాముండేశ్వరి అంటేనే వశీకరణ దేవత. ఈ భీషణ భైరవుని యొక్క మంత్ర జపం చేసి ఎవరినైనా సరే అలవోకగా వశం చేసుకోవచ్చు. కాగా మన యొక్క ప్రతిపాదన వారిపై ఉంచి మన యొక్క అవసరములు కూడా తీర్చుకోవచ్చు. ధర్మబద్ధంగా చేసే సాధన వలన భీషణ భైరవుడు సర్వత్ర విజయములను మరియు మనోవాంఛ కామ్య సిద్ధిని ప్రసాదించగలడు. గృహస్థ ధర్మంలో వస్తున్న సకల ఆటంకములను తొలగించడంతో పాటు సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలడు. రుణ విముక్తి, బంధ విమోచనము, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానము పెంపొందిస్తూ ఆనందకరమైన జీవితమును అందించేందుకు భీషణ భైరవుడు ఒక ప్రత్యేక దేవతగానే మనం ప్రార్థించవచ్చు. ఇతను ఉత్తర దిశకు అధిష్టానం వహిస్తుండడం వలన ఐశ్వర్యయుక్తమైన జీవితమును కూడా ప్రసాదించగలడు. ఇప్పుడు భీషణ భైరవుని యొక్క మంత్రము ఓం ఐం హ్రీం ఓం భీషణ భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం ఓం భీషణ భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం ఓం భీషణ భైరవాయ నమః. దేవత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. మానసిక ఉపజపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది అనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ महाराज।